ఫిజికల్‌గా ఫిట్ ఉంటే మెంటల్‌గా ఫిట్ ఉన్నట్టే అనేది నా ఫీలింగ్ అండి. ఈ వీడియోలో నేనొక ముచ్చటైతే షేర్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటి అన్నది. దానికి ముందు ఇక్కడ నేను మా హస్బెండ్ అండి ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని ఇలా మేమిద్దరం ఆడుకుంటామనమాట. సో, ఇలా టైమ్ స్పెండ్ చేయడం చాలా బావుంటుందండి. వైబ్ అనేది చేంజ్ అవుతుంది. ఒక గుడ్ మూడ్, గుడ్ ఫీలింగ్, హ్యాపీ మూడ్ అనేది వస్తుందనమాట ఇలా. సో, ఈ బాడీ ఫిట్ అయిపోతుంది అండ్ మెంటల్‌గా చాలా హ్యాపీగా అనిపిస్తది. ఫిజికల్‌గా బావుంటది. మీరేమంటారు? హస్బెండ్ వర్సెస్ వైఫ్. ఈ వీడియో చూస్తూ ఒక ముచ్చటైతే వినండి. ఒక ముచ్చటైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 600 యూజర్స్ అని ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. ఆ వీడియో అప్‌లోడ్ చేశాక ఒక పేరెంట్ 600 సబ్స్క్రైబర్స్ అయ్యారేమో అని చెప్పేసని నా ఛానెల్‌ని విజిట్ చేశారంట. కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ యూజర్స్ ఏంటి మేడం అంటే, ఇది ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తామండి. బ్రాడ్‌బ్యాండ్ రిలేటెడ్ వీడియో ఇది. 600 కస్టమర్స్ యాడ్ అయ్యారు అని చెప్పేసి మెసేజ్ చేశాను. ఏం బిజినెస్ మేడం అంటే, సూన్ చెప్తాలేండి అన్నాను. ఇంకా తర్వాత తనతో చాట్ చేయలేదనమాట. సో, మా లైఫ్‌లో ఇంకా ఏదో గ్రోత్ ఉండాలి, ఇంకా ఏదో సక్సెస్ ఉండాలి. ఇది కాదు మన లైఫ్‌ని మనమే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్న టైంలో, బలంగా కోరుకుంటున్న టైంలో మాకొక బిజినెస్ అంటే ఈ బిజినెస్ ప్రపోజల్ వచ్చిందండి. బట్ కొంత అమౌంట్‌తో అయితే తటపటాయిస్తున్నాం. బట్ ఇంకా నేను రిస్క్ తీసుకో ఇంకెప్పుడు తీసుకుంటామని చెప్పి మా హస్బెండ్ చెప్పేసాననమాట. ఆ రోజు తీసుకున్న డెసిషన్ అనమాట. చాలా తక్కువ, చాలా కొంచెం ఒక 5% లైఫ్ అయితే చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎంతైనా బిజినెస్ బిజినెసే అండి. మీరేమంటారు? లైక్, షేర్, సబ్స్క్రైబ్.